ఎగ్జామ్ రెయిన్ ఎక్స్టర్నల్ ఎంటర్టైన్మెంట్ అన్ని మసాలాలు కలిపి అలానే ఈ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పబోతున్నాను ఈ బ్లాగ్లో. సరే మళ్ళీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. హలో గైస్, అందరికి నా 44th బ్లాగ్లోకి అయితే స్వాగతం. ఇప్పుడే లేచిన. ఈరోజు అయితే ఎగ్జామ్ ఉంది మాకు, ఎక్స్టర్నల్స్. అది మస్తు రోజులు గ్యాప్ వచ్చింది బ్లాగ్ తీసి. మా వర్షం పడుతుంది. ఈ వర్షం ఎందుకు పడుతుందో ఏమో, ఎందుకంటే నా బ్యాడ్ లక్ ఒకటి ఉంది. ఫోన్ గిట్ల కింద పడి డిస్ప్లే పోయింది నాది, అందుకనే మస్తు గ్యాప్ వచ్చింది. ఆ దరిద్రం ఏంటంటే సండే రోజు ఏమైందంటే నేను పడ్డా, ఫోన్ ఏమో జేబులో ఉండే, నా పాకెట్లో ఉండే. పాకెట్లో నుంచి కింద పడి ఏంది నా కాళ్ళ కింద వచ్చింది. అది నేను ఫోన్ మీద పడ్డా, అట్లనే ఫోన్ డిస్ప్లే అయితే బొక్క అయింది. నా లక్ ఏంటంటే దాంట్లోనే అది వర్క్ చేస్తుంది. ఇంకా సర్వీస్ సెంటర్కి పోతే ఏమో వివో సర్వీస్ సెంటర్ దీనికి ఐక్యూకి, అక్కడ పోతే ఏమో 7K అంటారు వాళ్ళు. 7.5 అవుతుంది మొత్తం చెప్పడానికి. అంటే ఇప్పుడు లేవు బడ్జెట్. అయితే ఫస్ట్ ఎగ్జామ్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాక అప్పుడు చూద్దామని. నేను వర్షం పడుతుంది, ఆ డిస్ప్లేకి ఇట్లా పోతుంది. ఇప్పుడైతే లోపల పెట్టుకోవాలి ఫోన్. ఏదో తీస్తున్నా అమ్మా, ఇక్కడ మొత్తం జారుతుందేమో. ఏమండి, వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే కాలేజ్ పోయే టైంలోనే స్టార్ట్ అయింది వర్షం. వర్షం అయితే పడద్దు అనుకుంటున్నా పోయే టైంలో. దాని తర్వాత ఏం కాదు. ఈరోజు అయితే ఈడీపీ ఎక్స్టర్నల్స్ ఉంది డ్రాయింగ్ది. ఏం చేయాలో ఏమో. పోయి పాలైతే తీసుకోవడానికి వచ్చిన ఈ వర్షంలో. ఇవ్వండి, ఎందుకంటే ఛాయ్ అయితే పక్కగా మనకి ఛాయ్ ఉండకుండా అయితే ఉండలేము. వర్షంలో చల్లగా ఉంది కదా, వేడిగా ఛాయ్ చేసుకుని తాగితే మంచిగా అనిపిస్తుంది, కొంచెం బాగుంది. ఇప్పుడైతే వర్షం పడుతుంది. మా దగ్గర అయితే వచ్చిన మొత్తం కవర్ అయితే ప్యాక్ చేసేసిన బ్యాగ్కి అయితే. వర్షం అయితే అసలు ఆగినట్టు లేదని వచ్చేసినాం. అంటే మాకు 1 o'clock మాకు ఎగ్జామ్, కానీ పొద్దున్నే పోదామని అట్లనే పడుతుంది. మొత్తం మబ్బులు చూసినాంగా, ఘోరంగా ఉంది. ఈ ఫోన్ ఏమో బ్యాగ్లో పెట్టాలి ఇప్పుడు, ఎందుకంటే మళ్ళీ బ్యాగ్లో పెట్టకపోతే మళ్ళీ కొంచెమైనా వాటర్ పోయిందనుకో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. దానివల్లనే బ్యాగ్లో పెడదామని నేను ఇప్పుడైతే పెట్టేసా బ్యాగ్లో. దాని తర్వాత లైట్ పిక్చర్ లైట్ మొత్తం ఆరిపోతుంది, జల్లే ఆరిపోతుంది, ఏం ప్రాబ్లమే ఉండదు. ఎందుకంటే ఈ బ్యాగ్ ఉంది, కవర్ ఉంది, లోపల పెట్టేస్తే అయిపోయింది. ఇవైతే ఆరిపోతాయి, గాలికైతే ఆరిపోతాయి. కాలేజ్ పోగానే ఒక సైడ్ కూర్చుంటే మొత్తం ఆరిపోతుంది అంతే. రైనీ సీజన్లో దమ్దమ్ ఏదంటే ఈ రెయిన్ కాలేజ్ పోయినప్పుడు పడద్దు, కాలేజ్లో ఉన్నప్పుడు పడాలి, అప్పుడు చల్లగా ఉంటుంది. ఇంకా నైట్ అయితే మంచిగా నిద్ర వస్తుంది. కానీ ఇప్పుడైతే వాన అయితే ఆగినట్టు లేదు, కంటిన్యూ అట్లనే పడుతుంది అనిపిస్తుంది. ఈరోజు అయితే తుఫాన్ లెక్క ఉంటుంది ఇక, 3 days అట్లా పడుతుంది ఇక. అట్లా ఈరోజు 1 day మొత్తం పడుతుంది అనిపిస్తుంది. మొత్తం చూడండి మబ్బులని. నేనైతే మొత్తం తడిచిపోయినా, చూడండి మొత్తం కంటే మొత్తం తడిచిపోయినా ఈ వాటర్లో. నేను మా వాడైతే వచ్చాము, మొత్తం ఘోరంగా తడిచాం. ఘోరం అంటే ఇక ప్యాంట్లు చూడండి. సార్గిట్లో లోపల రానియడేమో రాపియడానికి అయితే ఇక 1 o'clock అప్పటికి అయితే ఆరిపోతా అనిపిస్తుంది నాకైతే. కానీ వర్షం అయితే తగ్గట్లే, అసలు వర్షం అస్సలు తగ్గట్లే. అంకుల్ గిట్లా నడుచుకుంటూనే పోతుండు. వర్షం అయితే అసలు తగ్గట్లే, మొత్తం బుడద అయితే అయింది పార్కింగ్లో. ఇవి మొత్తం ఆరిపోవాలంటే కొంచెం సేపు, 1 గంట సేపు కూర్చుంటే ఒక పని అయిపోతుంది. చదువుకోవాలి అట్లనే. కానీ చల్లగా ఉంది, చాయ్ తాగాలనిపిస్తుంది ఈ టైంలో. ఇప్పుడైతే పోయి చదువుకోవాలి. మావాడైతే ఒకటి కార్ తెచ్చిండు, అక్కడ పోయి చదువుకుంటాం. ఇప్పుడైతే బయటికి వచ్చిన, అట్లనే క్యాంటీన్ పోదామని. వాళ్ళకేమో ఒకరికేమో కెవిన్స్ మిల్క్ కాకుండా దాని బ్రాండ్తో సహా చెప్తుండు. ఇంకా సమోసాలు ఏమో తీసుకోవడానికి అయితే వచ్చిన. మాకు ఎప్పుడైతే నేను చూస్తున్నా ఎగ్జామ్ మొత్తం తడిచిపోయినాం, ఘోరం అనిపిస్తుంది మొత్తం. ఇక్కడ చూడండి మొత్తం బుడుతుంది. ఎక్కడ స్లిప్ అయి వాడతాను. ఆ రోజు ఇట్లా థర్డ్ టైం వాడి ఫోన్ ఇట్లా పలిగిపోయింది. ఈరోజు అట్లా ఎక్కడ పడతానో అదొకటి బాధ ఉంది. అంటే అందరు క్యాంటీన్లోనే దూరారు. నేనైతే ఏదో ఒక మిల్క్ షేక్ తీసుకొని పోవాలి, సమోసాలు తీసుకొని వేడిగా పోయి కార్లో కూర్చొని తినాలి. వాళ్ళు అయితే చదువుకురు అందరు. ఈరోజు అయితే ఎగ్జామ్ కొంచెం లైట్ అనిపిస్తుంది, రేపు ఎల్లుండి మా సార్. వాళ్ళు అయితే ఇవ్వండి కార్లో అయితే కూర్చున్నారు మా వాళ్ళు. బ్యాగ్లు అయితే ఉన్నాయి, అన్నీ బ్యాగ్లు అయితే వేసుకున్నా, తీసుకొని రెస్ట్ తీసుకుంటారేమో మా వాళ్ళు. చలో, మొత్తం బ్యాగ్లోనే ఉన్నాయి. రవి ఒక్క మాట మాట్లాడాడు. పార్టీ हो रही है गाइस. చూడండి తీద్దాం, ఆగరా భయ్. ఇగో బ్యాగ్లా అయ్యి జిప్పు తీరా, జిప్పు తీరా, లేకపోతే నీ ముఖం చూపిస్తాం అలా.
ఇంక మాట ఒక్క మాట గిట్లా రావట్లే వాళ్ళకి. ఇవ్వండి చిప్స్ ప్యాకెట్లు, సమోసాలు అండ్ కేమీస్, ఏంది ఏదో అన్నావు గారా, ఏంది మిల్క్ చెక్, దాని బ్రాండ్తో సహా చెప్పిండాడు. ఇవో తీసుకోపే సమోసాలు. అరే బ్యాగ్లో పడిపోయినాయి సమోసాలు అయితే క్రేజీ ఉన్నాయి గాయస్. మా కాలేజ్లో వేడి ఉన్నాయి, చల్ల ఉంది కదా వెదర్, వేడి సమోసాలు క్రేజీ ఉన్నాయి. ఎట్లుందిరా చెప్పురా, మూసేస్తా అని. క్రంచీ అనిపిస్తుంది మొత్తం వేడిగా. ఆహా, ఎగ్జామ్ భయమే పోయింది తిన్నాక. అయితే ఎగ్జామ్ రాయడానికి అయితే పోతున్నాం. ఎంట్రీ అయితే ఇవ్వడం మొత్తం జాగ్రత్తనే, చెప్పులు అయితే మొత్తం వర్షంలో మొత్తం తడిచిపోయింది. ఇప్పుడు మాకు 1 o'clock మాకు ఎగ్జామ్, 12:45 అవుతుంది టైం. పైన ఉంటుంది, పైన ఆల్రెడీ కొంతమంది అయితే వచ్చేసారు మాకు. పైన ఎగ్జామ్ రాసేసి పోవాలి. ఇక్కడైతే ఘోరంగా దాడుతుంది. నేను జారకుండా ఉంటే చాలు, నాకు నా ముందే చెప్పులు మస్తు జాడుతున్నాయి. ఇవ్వండి అమ్మ ఆల్రెడీ బయటికి వచ్చేసారు కొంతమంది, వైవై అయిపోయినా వచ్చేసారు. నేను వాళ్ళు అయితే వచ్చేసారు. Eccentricity is a parameter that characterizes the shape of conic section, hyperbola, parabola. Then in the formula. మస్తు ఎగ్జామ్ రాసి వచ్చి మస్తు ఖుషిగా ఉంది. ఎగ్జామ్ ఉందంట మార్కెట్లో అయితే మాకు తెలియదు. అన్నీ ప్యాక్ చేస్తుండే ఇప్పుడు. అరే రికార్డ్ రిటర్న్ ఇచ్చేస్తారా? అక్కడైతే పని చేస్తారు పైన. దీంట్లో మాకు ఎగ్జామ్ ఉంది. వాళ్ళు మావాడైతే ఒకడు ల్యాప్టాప్ తెచ్చిండు. ఇవ్వండి, ఇప్పుడైతే నేనైతే ఎగ్జామ్ రాసేసిన, మంచిగా రాసిన, పాస్ అయితేనేమో నాకు తెలిసి. అవుతాం వీళ్ళే పాసే, ఆమె ఇట్లా పాసే. ఈడు మీకేదో ఉండేరా, మీకేదో ఉండే సెన్సర్స్ నాకు తెలియదు. అది ఈడు ఇట్లా పాసే, మనోడు ఇట్లా పాసే. అస్థటిక్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉంటాడు ఎప్పుడైనా. అయ్యో ఇప్పుడైతే క్రికెట్ గేమ్ ఆడదామని నేనైతే ఉన్నా. కోడింగ్ కోసం వాళ్ళు తెచ్చారు. నేను చూసేమో గేమ్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ క్రికెట్ 24 క్రేజీ ఉంటుంది గేమ్. అయితే గ్రాఫిక్స్ ఎక్కువ ఉంటాయి. నార్మల్గా జీటీ అయితే డిలీట్ చేసిండంట ఆడు. గాయస్ ఉడిపికి అయితే వచ్చినాం. మస్తు ఏంది ఆకలిస్తుందని దీంట్లో కొంచెం ముంచుకొని దీంట్లో కొంచెం పెట్టి, అరే రే వేడి ఉంటే ఇంకా క్రేజీ ఉంటుండే. నన్ను మనం కొంచెం సాయంత్రంకి వచ్చినాక దానివల్ల పూరి ఒకటి వేడి ఉంటుంది. ఎట్లుందిరా పూరి? మంచిగా ఉందంట పూరి గిట్లా. సాంబార్ ఇడ్లీ గిట్లా క్రేజీ ఉంది సాంబార్. వాడు ఈ బండిని 1 kickలో స్టార్ట్ చేయాలంటాడు. నేను చేస్తా. నాది నువ్వు నీది నేను చేయను. నేనైతే ఒకటే కిక్ నాదేగా బండి, అది నాకు తెలిసిపోతుంది. స్టార్ట్ అవ్వకపోతే ఇజ్జత్ పోతుంది. అయిపోయింది. ఇప్పుడైతే గేమ్ ఆడడానికి అయితే వచ్చినాం. ఏంద్రా స్నూకర్స్ ఆడడానికి అయితే వచ్చినాం. ఇక్కడైతే పాటలు అయితే వస్తున్నాయి. కాపీరైట్ ఎక్కడ వస్తాయని గట్టిగా మాట్లాడుతున్నా, లేకపోతే కాపీరైట్ పడ్డా అనుకో అదే ఒక పంచాయతీ, దాన్ని ట్రిమ్ చేయాల్సి వస్తుంది మళ్ళీ. అదొక పంచాయతీ. మై బ్రదర్స్ ప్లేయింగ్ చలో బ్రో షార్ట్. నాతోనైతే ఓడిపోయారు వాళ్ళిద్దరు ఓడిపోయారు. నాతోనైతే ఓడిపోయారు వాళ్ళు. నేను గెలిచా, అందుకనే కూర్చున్నా సైడ్కి అంతే. చలో బ్రో, మస్తు సార్లు ఓడిపించిన ఇంకైతే. అయ్యో అది ఇట్లా నేర్పించింది నేను ఎట్లా కొట్టాలో అన్నీ. అంటే చేతికైతే ఫస్ట్ పౌడర్ వేసుకోవాలి, తర్వాత స్టిక్ పట్టుకొని అట్లా వేయాలి. అట్లా పొక్కలు పడతాయి, లేకపోతే పడదు. ఇది ఇట్లా కొట్టు బ్రో, ఇది ఎడ్జ్ కొట్టు పడుతుంది. అయ్యే నువ్వు రాంగ్ ఆడినావురా. అయ్యో అట్లా పెట్టుకోవాలి, అట్లా ఎత్తాలి, ఒకటి ఆడాలి. చలో కొట్టు. ఏదో పాట వస్తుంది ఇంకలా, అట్లా కాదురా. అయ్యో స్టిక్. చలో బ్రో అయితే కొడతాడు చూడండి. అగో అట్లా కొట్టాలి. ఫాల్ రా రే, అది నీ బాలా అంటే ఆంధ్ర బ్యాడ్ చేసినావు. చలో ఈ బ్రో అయితే కొడతాడు ఇప్పుడు. అరే రే బాల్ తిరిగిపోతుంది, స్పిన్ తిరుగుతుంది. ఇక్కడైతే ఏదో పాట వస్తుంది. అప్పుడు మంచి పాటలు వచ్చినాయి. దామక్క సీటు, అదే కారా పాట పేరు.
చీతో చలో చలో పడేసింది మనోడైతే. అరే కోచ్ చెప్పింది ఏంట్రా? సరే ఇక్కడ కొట్టు, ఇక్కడ రా, ఇక్కడ కొట్టు. ఈ బాల్ ఇప్పుడు ఈ పొక్కలు పడుతుంది చూడండి. అరే రాంగ్ షాట్ ఆడిండు వాడు. మంచి షాట్ ఆడితే మంచిగా పడుతుండే అది, లేకపోతే పడకపోతుండే. కానీ సాంగ్ వస్తుంది కదా, దానివల్ల నాకు ఒక బాధ అనిపిస్తుంది. అది పెట్టినా అనుకో మళ్ళీ కాపీరైట్ పెట్టా అనుకో, నేను మాట్లాడుతుంది మొత్తం పోతుంది. అది ప్రాబ్లం. ఈ టేబుల్ అయితే పెద్ద టేబుల్, ఇది మస్తు పెద్ద టేబుల్. ఇది దీంట్లోనే ఆడతారు స్నూకర్స్ ఆడితే, మ్యాచెస్ ఉంటాయి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి ఎగ్ దోశ చేసుకొని తింటా. చూడండి ఎట్లా చేస్తారో చూపిస్తాను. పడ్డదా? అయ్యో ఈ పక్కన పడ్డది. ఇగో తుక్క తుక్క కదరా? చలో మా నీది బ్లాక్ ఒకటి ఉందా? బ్లాక్ ఎండ్ చేస్తుండే గేమ్ అయితే చూద్దాం. నేను వీడియో ఇస్తున్నాను, ఎండ్ చేయట్లేదు. గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు అయితే అంటే నిన్నైతే తీయలే నేను, మొత్తం సడదైపోయింది నాకైతే. ఘోరంగా సడదుండే. మొన్నేమో దర్శనంగా ఎగ్జామ్ పోయినప్పుడు దర్శనంగా, దానివల్ల మొత్తం సడదుండే. దానివల్ల నిన్న తీయలే. మొత్తం వర్షమే పడ్డది నిన్నైతే. ఈరోజు అయితే పడకుండా ఫస్ట్ అయితే జల్దీ పోవాలి, కాలేజ్కి పోతే అయిపోతుంది. మాకు ఎట్లయినా 1 o'clock ఎగ్జామ్ ఉంటుంది, కానీ ఫస్ట్ రీచ్ అయితే అయిపోతుంది. మళ్ళీ వాన పడితే మన వానలో పోయినామనుకో మళ్ళీ జ్వరం ఇట్లా వస్తుంది మనం. ఇప్పుడైతే దోశ అయితే తినేస్తున్నా. దోశ తినేసి అయితే పోతా. మార్నింగ్ ఎక్కువ నేను టిఫిన్స్ అయితే తినను, పికిల్తోనైతే తింటున్నా. మ్యాంగో పికిల్. ఓహా సుఖంగా ఉంది. పికిల్ క్రేజీ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే మసాకులతో ఉంటే వేరే అన్నంలో ముంచుకొని తినాలి, క్రేజీ ఉంటుంది. వాళ్ళ ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మాది ఉంది, మేము పోవాలి. మాల్ అయితే మంచిగా రాసిరంట. వాళ్ళకి అందరికి ఈజీ వచ్చిందంట. అన్ని పైన పేపర్లే తీసిరంట, మాకు కింద ఉన్నాయి అన్న హార్డ్ ఉన్నాయి అంటారు. అయితే ఈ బ్యాచ్ మొత్తానికి ఈజీ వచ్చింది, మాకు హార్డ్ వస్తాయి అంటారు. చూద్దాం. నాకు బై లక్ ఉంటే ఈజీ వస్తాయి, లేకపోతే రావు. ఇవాగ ఇట్లా ఎట్లుంటుందో చూడాలి, పోయినాక తెలుస్తుంది. ఫోన్ అయితే ఈయనకి ఇచ్చేసి ఎగ్జిక్యూషన్ కి 10 మార్కులు, రాసినందుకు 15 అంట. ఎగ్జిక్యూషన్ ఒకటే ప్రాబ్లం అంటారు పైథాన్లో. అది ఎట్లయినా ప్రాబ్లం అయితే నాకు తెలుసు. ఏదో ఒకటి చేంజ్ చేస్తే అదే లాస్ట్కి ఫైనల్ వాల్యూ వస్తే చాలు. ఇప్పుడైతే పోతున్నా. అరే ఎగ్జామ్ అయితే అయిపోయింది. నేనైతే క్రేజీ రాసిన. 50 రూపాయలు కుర్కురే ప్యాకెట్ తీసుకుంటే ఎంత వచ్చింది చూడండి. అమ్మా ఇంత పెద్ద ప్యాకెట్ ఉంది, దాంట్లో చూస్తే ఏమో 25% ఉంది ఒకటి. ఏంద్రా మ్యాడాంగిల్. వాన పడుతుంది. ఆహా ఎగ్జామ్ అయితే క్రేజీ రాసిన. ఏం లేదు, 2 ఎగ్జిక్యూట్ అయినాయి, 3 రాపించిన. అంటే అట్లా కోడ్లు 3 రాసిన, 1 ఎర్రర్ వచ్చింది. 2 ఎగ్జిక్యూట్ చేసిన, 3 ఎగ్జిక్యూట్ అని రాపించిన. ఫుల్ మార్క్స్. అట్లుంటుంది మన బ్రెయిన్. వాన అయితే పడుతుంది మొత్తం చూడండి. పోయేటప్పుడు అయితే పడద్దు, పోయేటప్పుడు కట్లెట్ అయినా తినేసి పోదామని నేను మా వాడు ఇద్దరం కట్లెట్ తినేసి పోతాం. పొద్దున అయితే దోశ తినేసి వచ్చినాక మధ్యలోమో లంచ్ తిన్నా. ఇప్పుడైతే ఇక్కడ ఆపినాం కట్లెట్ తినడానికి. వాన అయితే పడుతుంది, వేడిగా ఉంటుంది. కట్లెట్ తింటే మంచి కమ్మ ఉంటుంది, బాగుంటుంది మొత్తం బాడీ. అట్లనే ఫ్యాంట్రమ్ ఏంది ఏమంటారు, సినిమాకి పోతున్నాం. ఏంటంటే యానిమేటెడ్ మూవీ ఉంది ఒకటి, దేవుంది నరసింహస్వామిది ఒకటి ఉంటుంది. ఆ మూవీ యానిమేటెడ్ ఉంది. నాకు ఇంటే తెలియదు, మా ఫ్రెండ్గా టికెట్లో బుక్ చేసిండు. 7:30కి అట్లా రామన్నాడు. కానీ వాన పడద్దు, ఎల్బీ నగర్లోనే ఉంది థియేటర్. కానీ వాన పడితే కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. నేను నైటే బుక్ చేసాను. ఎల్బీ నగర్లో ఉంటుంది ఇదైతే. వాళ్ళు ఇంకా రాలే. సినిమా పేరు ఏంటంటే మహా అవతార్ నరసింహ 3D. మొత్తం ఏమంటారు గ్రాఫిక్స్తోనే చేసారు మొత్తం. వాళ్ళు ఉప్పల్లోనే ఉన్నారు. ఇంకా 10 minutesలో సినిమా స్టార్ట్ అవుతారు. ఇంకా రాలే వాళ్ళు. ఏమనాలో ఏమో, మొత్తం వర్షం పడుతుంది కదా, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడైతే. చెప్పలేం ఏమైతే. మెల్ల వచ్చినా ఏం కాదు, కానీ సినిమా అయితే 7:30కి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఏంది 7:25కి ఉంటామన్నారు. ఇంకా 10 minutes అవుతా అంటారు. 7:40 కల్లా లోపల ఉంటాం మేమైతే కరెక్ట్. చూడాలి సినిమా ఎట్లుందో. ఎందుకంటే మొత్తం గ్రాఫిక్స్తో చేసిర్గా, వేరే లెవెల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఏమంటారు, ఒక గేమ్లో గ్రాఫిక్స్ ఉన్నట్టే ఉండే. ఒక గేమ్ ఉంటుంది హుకాంగో ఏముంటుంది, మంకీది ఒక గేమ్ ఉంటుంది, అట్లనే ఉండే. గ్రాఫిక్స్ అయితే క్లియర్, పిక్చర్ క్లియర్ ఉండే.
చూద్దాం లోపల పోయినాక సినిమా చూస్తాం కదా ఎట్లుంటుందో చెప్తా, నా ఎక్స్పీరియన్స్ చెప్తా ఎట్లుందో. ఒక పోస్టర్ అయితే ఇగో ఈ స్క్రీన్ మీద కనిపిస్తుందా, మధ్యలో పోస్టర్ అయ్యో వచ్చింది. ఇదే ఇప్పుడు ఈ సినిమాకే పోయేది. టైం అయితే అయిపోయింది. ఇక్కడ చూస్తే వర్షం అయితే మస్తు పడుతుంది, వర్షం ఘోరంగా. ఈ వర్షంలో మొత్తం తడుచుకుంటున్నారేమో, నాకే ఫుల్ చల్లగా అనిపిస్తుంది. వాళ్ళైతే మొత్తం తడుస్తారు పక్క. వాళ్ళు మస్తు దూరం నుంచి వస్తారు. వాళ్ళు వస్తారు నాకు తెలిసి 20 కిలోమీటర్స్ నుంచి వస్తారు వాళ్ళు. నాకు గుట్టే 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ నాకు ఇది పక్కనే ఉంటుంది. ఇక నేనైతే జల్లొచ్చేసిన, నాదేం లేదు. కానీ దీని పార్కింగ్ ఇట్లా లేదంట. అదే బండి ఎక్కడ పెట్టాలా నేను చూస్తే ఇక్కడ నో పార్కింగ్ అని రాసి ఉంది. చూసేమో అన్ని బండ్లే ఉన్నాయి ఇక్కడ. ఇవ్వండి ఇక్కడనే పెట్టేసిన నేను. ఇట్లా కొంచెం బండికి కొంచెం జరిపేసి మధ్యలో పెట్టేసిన అంతే. కానీ ఇక్కడ మొత్తం సౌండే ఉంది ఎక్కువ. వాయిస్ గిట్లా ఎక్కువ రావట్లేమో కానీ సౌండ్ అయితే ఫుల్ ఉంది. ఇది మొత్తం ఎల్బీ నగర్ మెయిన్ కదా. ఇక్కడ నుంచి అన్ని బయట స్టేట్స్కి పోవాలంటే ఇక్కడ నుంచే పోదేగా. దానివల్ల ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది. నైట్ ఉండని పొద్దున్న ఉన్నది. మార్నింగ్ 4కి వెళ్ళి స్టార్ట్ అయితే నైట్ 1 దాకా అట్లనే ఉంటుంది. ఇది బస్సెస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. చూడండి అన్నీ బస్సెసే. మాడు వచ్చిండు, హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చిర్రు వీళ్ళు. ఆడికి ఇట్లా రెయిన్ కోట్ వేసుకొని వచ్చిండు, హాఫ్ అన్ అవర్ లేట్ చేసిండు. మా నాకేమో ఉప్పల్లో ఉన్నామా, పారాబాయ్ హాఫ్ అన్ అవర్ లేట్ అయిందా దాంట్లో. మా లేట్ చేసిర్రు, హాఫ్ అన్ అవర్ లేట్ పక్క. అరే సినిమా ఎంతసేపు రా? 2 hours. 2 hours సినిమా 2 hours అంటే 1 hour 30 minutes మేము చూస్తున్నాం ఇప్పుడు సినిమా. ఈయన వాళ్ళనే మొత్తం. ఏది ఉప్పల్ ఉన్నా అన్నాడు వాళ్ళ ఇంటికాడ ఉంటే. ఉప్పల్ 2 జాకెట్లు వేసుకొని వచ్చిర్రు. ఇప్పుడు గిట్లా లేట్ చేస్తుర్రా మీరు. పారా అయ్యా జల్లివా. స్కూటీ ఉండే కదా దాంట్లో పెట్టు. వెళ్ళకి ఇప్పుడు ఈ ఖాళీ ఉంది, ఎవరు లేడు అసలు. వాళ్ళతో అట్లా ఉంటుంది. ఏమో స్క్రీన్ 3 ఇటు సైడ్ అనిపిస్తుంది. అడుగు ఆయనకి పైన పాప ఏ ఉరకరా స్లిప్ అవుతాయి. స్లిప్ అయితే మళ్ళీ మోకాలు పోతాయి, అన్నీ పోతాయి మళ్ళీ. వెయిట్ స్క్రీన్ 3 మేము దీని మీద నుంచి పోతాం. ఎందుకు కష్టం ఉంది. అరే H5 H6 H7 హెచ్ లెటర్ చూడండి అంటే. లోపలైతే అట్లుంది. వెయిట్ స్టైల్ ఎట్ కాదురా, బారా అయ్యా ఫస్ట్ ఎట్లయినా హాఫ్ అన్ అవర్లా ఏమంటారు ఇంటర్వెల్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అరే లైట్ ఆన్ చేయరా. ఇక నేను నూకుతున్నా, లైట్ ఆన్ చేయి. అమ్మా ఏం కనిపించదు. హెచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. దేవతలందరూ ఏకమై యుద్ధాన్ని ప్రకటించాలనుకున్నారు. హెచ్ లెటర్ చూడరా, కానీ దేవతల రాజు దేవేంద్రుణ్ణి కలిసి కింద చూడరా హెచ్. మరొకటి ఉంది. అదేంటంటే ఈ రాక్షస రాజుకు కలగబోయే హెచ్ అమ్మా ఏం కనిపించట్లేదు అసలు. ఇదేనారా గురుదేవా, హిరణ్యాక్షుని మరణానికి ప్రతీకారంగా విష్ణు భక్తులను కిరాతకంగా వధించాను. మిత్రమా, నా కడుపు నింపుకోవడానికి పళ్ళు పడాలు చాలు. సమస్త జీవులు ప్రాణులు ఆయన సృష్టించినవే. ఇంటర్వ్యూస్ అయితే హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. మాది ఇక్కడ కొందామంటాడు మా వాడు. మాకు లేదు ఏం లేదు, దీనికి ఆస్తిలు అమ్ముకోవాలి. మాడేమో ఇక్కడ కొందామంటాడు. అవసరం మా సినిమా థియేటర్ బయట పోయి తినొచ్చు అవే డబ్బులు వేసుకొని. అట్లనే మా సీట్లో వేరే వస్తారు. ఇప్పుడు దాకా అడుగురా అంటున్నాడు. చూడు నాకు ఇటు సైడ్ నొకేషన్. ఇప్పుడు దాకా సీట్లు ఇక్కడ కూర్చున్నాం మేము. వేరే వాళ్ళు కూర్చున్నాం. మేము హాఫ్ అన్ అవర్ లేట్ అని అటు సైడ్ కూర్చున్నాం. ఎప్పుడు వస్తారు స్పెట్స్ వేసుకొని కూర్చుంటా అంటే స్పెట్స్ వేసుకొని కూర్చుంటా అంటుండు. ఫస్ట్ ఆయన వచ్చినప్పుడు పక్క స్పెట్స్ వేసుకొని కూర్చుంటాడు. ఒక్క మాట మాట్లాడాడు. మేము మాతో మాట్లాడుతున్నాడు. చూడండి నేను ఏంది పైసలు ఎవరు పెట్టుకున్నావు? సరే నువ్వు పెట్టుకున్నావు, ఆడు పెట్టుకునేది అట్లని కాదు. సీట్లు అరే నువ్వు మాట్లాడు, నువ్వు వాళ్ళకి చెప్పు, వాళ్ళకి చెప్పు, మనదే ఆ సీట్లు కూర్చున్నామ్మా. ఇప్పుడు వాళ్ళు వస్తారు ఏమంటారో చూద్దాం. వాడు హైలైట్ అయింది తెలుసా. మేము వచ్చినప్పుడు ఎంకలు కూర్చున్నాం కానీ ఇప్పుడు ముంగట కూర్చున్నాం. కానీ
ఏవో టికెట్లు బుక్ చేసింది ఇక్కడ, మేము పోయినాం వెంకల. ఏబిసిడి ఏం చూడలేము మేము ఆ చీకట్లో. 3 సీట్లు వెంకలు ఖాళీ ఉన్నాయని అక్కడనే కూర్చుండాలి. ఇడియట్లు అక్కడనే కూర్చుంటారు. వచ్చి లేపిరు అరే. రెండు జన్మలు బాకీ ఉన్నాయి. సినిమా అయితే అయిపోయింది. వేరే లెవెల్ అంటే అందరూ చూడాలి చెప్తున్నాను నేనైతే. ఎందుకంటే వేరే లెవెల్ ఫస్ట్ 1 hour లాగ్ అనిపిస్తుంది కానీ మొత్తం చూడండి. మొత్తం చూస్తే వేరే వేరే అంటే వేరే లెవెల్ ఉంది. పక్కా చూడండి, నేనైతే పక్కా చెప్తున్నా, పక్కా చూడండి. అంటే 3D యానిమేటెడ్ అని ఉన్నాయి కానీ పక్కా చూడండి. బయటికి వచ్చి చూస్తే మొత్తం వర్షం పడుతుంది చూడండి. ఘోరంగా ఘోరంగా వర్షం పడుతుంది, ఘోరంగా. కానీ మూవీ అయితే వేరే లెవెల్ ఉంది. నాకైతే గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి తెలుసా లాస్ట్ 30 minutesకి. ఈయనకి ఇట్లాడు 100% వర్త్ అంటున్నా నేను. ప్రతి ఒక్కరిని చూడండి అంటే చూడండి అంతే. మస్తు అంటే మస్తు ఉంది. మొత్తం ఆయనకి ఇట్లా అడగండి. లాస్ట్ 30 minutes ఎట్లా అనిపించింది రా నీకు? క్రేజీ అంటే క్రేజీ. ఎక్కువ దేవుళ్ళ సినిమా చూడకపోయినా వాళ్ళే క్రేజీ అంటారు. నేను చూస్తాను. మనం చూస్తాం రా, ఆడు చూస్తాడా? కొంచెం చూడాడు మోడల్ చూస్తే మాకు ఎట్లా అనిపించింది చూడాడు. ఇంకా మీకు ఎట్లా అనిపిస్తుందో మీకు పెట్టిరా కొట్టాడు బాబు. నేను వేసుకొచ్చిన. అరే పెట్టలే అక్కడ. సరే అయితే మళ్ళీ ఇప్పుడైతే నేనైతే రెయిన్ కోట్ వేసుకున్నా. అడిగి ఆడు రెయిన్ కోట్ వేసుకోండు. ఏ ఫ్రెండ్ కామా వీడైతే రెయిన్ కోట్ వేసుకోండు. నేను ఇట్లా రెయిన్ కోట్ కలుద్దాం. సరే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. సీ యూ లేటర్. బై బై. నువ్వు ఇట్లా బై బై చెప్తాం. బాయ్ బాయ్. రామ్ రామ్.